అందరికీ వందనాలండి. నేను ఇదే ఫస్ట్ టైం సాక్ష్యం చెప్పాను. ఫస్ట్ నుంచి కూడా దేవుడిని నమ్మే నేను, కానీ బయటికి రావడం అనేది ఎప్పుడు లేదండి. అసలు బయటకు వచ్చి చెప్పింది ఎప్పుడూ లేదండి. ఇదే ఫస్ట్ టైము. నేను ఫస్ట్ ఇంట్లోనే దేవుడిని నమ్ముకుని ప్రార్థన చేసుకునేదాన్ని. మా వారైతే అసలు మారలేదండి ఇప్పటివరకు. చర్చికి రావాలన్నా కూడా భయంగా ఉండేదండి ఫస్ట్ క్లాస్లో. అన్నయ్య గారు ఒకసారి ఏదో ప్రాబ్లంలో ఆయన పరిచయం అయ్యి నన్ను చర్చ్ వరకు నడిపించింది అన్నయ్య గారు. సిస్టర్ ఉన్నారు, మీరు ధైర్యంగా వెళ్ళండి, ఏం కాదన్నా కూడా ఆ రోజు భయపడిపోయానండి నేను చర్చికి రావాలంటే. కానీ ఆ రోజు చాలా ధైర్యం చెప్పి చర్చికి పంపించారు అన్నయ్య గారు. అప్పటి నుంచి సిస్టర్ పరిచయం అయ్యి ఇంక అక్కడి నుంచి నేను వెనక్కి చూసుకోలేకుండా దేవుడిని నమ్మడంలో బలం వచ్చిందండి నాకు. పిల్లలు కూడా చాలా ఇదిగానే ప్రేయర్ లైఫ్ చేసుకుంటూ చాలా ఇష్టపడింది దేవుడు అంటే. అప్పటి నుంచి కూడా దేవుడు తోడుగానే ఉన్నాడండి. ఇప్పుడు కూడా ప్రతి ప్రాబ్లంలోనూ దేవుడు నాకు సహాయం చేస్తూనే వచ్చాడండి. పిల్లల చదువుల విషయంలో కానీ, అలా ఇప్పుడు ఉద్యోగాల విషయంలో కానీ చాలా మట్టుకు సహాయం చేసింది ఆ దేవుడే. ఆ చదువుల విషయంలో కూడా నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానండి. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఉన్నా కూడా దేవుడు ఉన్నాడనే ధైర్యంతో నేను ముందుకు వెళ్ళగలిగాను. ప్రతి విషయంలో కూడా అన్నయ్య గారు, సిస్టర్ గారు చాలా సహాయం చేశారు. వాళ్ళు కూడా ఇప్పటివరకు ఇలా చేయగలిగానంటే కూడా వాళ్ళ ప్రోత్సాహమేనండి అంతా. ఏ ప్రేయర్ పెట్టుకోవాలన్నా కూడా వాళ్ళ ధైర్యంతో నేను పెట్టుకోగలిగాను. లేకపోతే అసలు నాకు ఏమీ ఇంట్లో వాహనాలు కూడా తెలియదు అసలు. ఆ దేవుడు కృతజ్ఞతతో నేను ప్రేయర్ పెట్టుకున్నాను. నాకు జీవితకాలం దేవుణ్ణి వదలనండి నేను ఇప్పటికీ.